నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ 3 పర్యాయాలు మీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి మీరు అందరూ కూడా అవకాశం ఇచ్చినారు. కొంత అభివృద్ధి అప్పుడు చేయగలిగినాను, ఇంకా చేయాలని చెప్పి ప్రాంతాన్ని చాలా ఒక మంచి వెల్ డెవలప్డ్గా ఉండాలని చెప్పి ఆనాటి నుంచి కూడా ఎంతో కలలుగైనటువంటి ఒక వ్యక్తిని. నాకు నమ్మకం ఉన్నది, ప్రపంచమంతా కూడా చదువుకున్నటువంటి చూసినటువంటి ఒక ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్నటువంటి మా కుమారుడు అభివృద్ధి చేస్తారని నాకు నమ్మకం ఉంది. అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు. నేను విమర్శించదలుచుకోలేవని, నేను అందులో పోదలుచుకోలేదు. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈనాడు ఒక మంచి అవకాశం ఉంది. మా టైంలో నిధుల కోసం చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు నిధులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఎంతో అభివృద్ధి సాధించుకోవడానికి అవకాశం ఉంది. దేశంలో యువతరాన్ని ఎంతో శక్తివంతమైన యువతరం ఉంది. దాన్ని ఉపయోగించుకొని సమాజాన్ని బాగుపరచడానికి అవకాశం ఉన్న ఈ సందర్భంలో అనవసరమైనటువంటి ఒక రాజకీయాలకు చేసుకుంటూ అనవసరంగా పాత పద్ధతిలో విభజించు పాలించు అనేటువంటి పాత పద్ధతిలో పోకుండా ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మంచి భవిష్యత్తు ఉంది, అనేక విధాలైనటువంటి ఒక అవకాశాలు ఈ దేశం ముంగట ఈనాడు ఉన్నాయి. మనకున్నాయి యొక్క ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కొత్త సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కరించుకునేటువంటి ఒక విధానాన్ని కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ చేయని తప్పులకు చాలామంది రైతాంగము, మిగతా వ్యక్తులు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మురికంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇబ్బంది పడ్డారు. ఈనాడు నేను మీ అందరికి కూడా మాటిస్తున్నాను, నేను ఒక రిక్వెస్ట్ కూడా చేయదలుచుకున్నాను. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఒక్క గజం కూడా అమ్మొద్దు. మీకు హైటెక్ సిటీ కంటే బ్రహ్మాండంగా డెవలప్ కావడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది, చేయడానికి జరుగుతుంది అని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. రైతులు చాలా సఫర్ అయినారు. ఇప్పుడు గడ్డి తప్ప వేరే పండించుకునే అవకాశం లేదు వాళ్ళకు. అటువంటి ఒక విధానం ఈ ప్రాంతంలో ఉన్నది. అదేవిధంగా చాలామంది పేదలు ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఒక ప్రాంతంలో ఇంటికి రాయి కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంతము అత్యంత ఆధునికంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టియాలని చెప్పి నా కుమారుని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అత్యంత ఆధునికంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి అందరూ బాగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక గవర్నమెంట్ చేంజ్ చేయడమే కాదు, మన జీవితాలను చేంజ్ చేసే ఒక మంచి ఎన్నికలుగా ఉండాలని చెప్పి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఒక ప్రక్రియ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ఇది ఒక బిగినింగే కాదు, ఇది ఒక ఎండింగే కాదు. ఇది వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యం అనేది ప్రతిరోజు కనిపించాలి. ప్రతిరోజు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఒక ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ మీద నమ్మకం నాకున్నది. అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా దీని ఇన్వాల్వ్ చేసుకుంటూ ముందుకు నడుస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మీ అందరు కూడా ఈ సందర్భంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఎన్నో రాజకీయాలు చూశాను. గ్రామ స్థాయి నుంచి మీరు మొత్తం ఢిల్లీ స్థాయి కూడా రాజకీయాలు చూసిన అనుభవంతో మీకు చెప్తున్నాను. మంచి రోజులు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోవడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ, నా కుమారుని పెద్ద మెజార్టీతో మీరు గెలిపియండి. తప్పనిసరిగా నేను కూడా వాటిని గైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా ఉండాలని చెప్పి నేను చెప్తాను. తప్పనిసరిగా ఆ విధంగా గెలిపియాలని పెద్ద మెజార్టీతో. నా రాజకీయ జీవితమే అప్పుడు 30 సంవత్సరాల క్రితం 88లో 52,000 మెజార్టీతో స్టార్ట్ అయ్యింది. అంతకంటే ఎక్కువ మెజార్టీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కట్టల కోదండరామ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.